ప్రకారమే విజయ పాల డైరీ చైర్మన్ మారుస్తాం. నంద్యాలలో నారా లోకేష్ కు పాలాభిషేకం. రైతుల సాగునీటి కోసం ఫీల్డ్లోకి దిగిన భూమా విఖ్యత్ రెడ్డి గారు. కోడుమూరులో వైఎస్ఆర్ విగ్రహం దగ్ధం, తీవ్రంగా ఖండించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి. క్రికెట్ సంబరాల్లో కంటిచూపును కోల్పోయిన మాబాషా కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేసిన ఎన్ఎండి ఫిరోజ్. ఆళ్లగడ్డ నుంచి నంద్యాల వరకు మొత్తము కట్ట అంతా చూసుకొని ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఇట్లాంటి సైఫన్ గానీ సిల్ట్ గానీ ఎక్కడెక్కడ ఫామ్ అవుతుంది, ఎక్కడ ఎందుకు నీళ్ళు గేజులు రావట్లేదు అని చెప్పి కట్టు మొత్తం చూసుకొని రావడం జరిగింది. మరి పక్కన పెడితే రాష్ట్రంలో ప్రతి రైతుకు బాగుపడాలి. మరి ముఖ్యంగా మన జిల్లాలో ఆళ్లగడ్డ గాని, నంద్యాల గాని, బనియాన్పల్లె గాని ఎక్కడైనా ప్రతి రైతుకి కూడా ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఊరికి కూడా సమానంగా నీళ్లు పోవాలని చెప్పి ఈ రోజు మా ఈ ప్రయత్నము. మరి దాంట్లో భాగంగానే కట్టంతా చూసుకుంటూ వచ్చాము. ఖచ్చితంగా ప్రభుత్వము అధికారులు కలిసి పనిచేస్తే ఉన్న నీటితో చేయగలిగిన న్యాయం కూడా ప్రతి రైతుకి మనం చేయొచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను. మా ప్రోటోకాల్ ఉందని చెప్పి నేను రైతుల కోసం వచ్చినాను. ఆ రోజు కూడా నేను ప్రోటోకాల్ ఇవన్నీ పక్కన పెడితే మీరు చట్టపరంగా కూడా చూసుకున్నా నేనేం తప్పు చేయాల. వేరే వాళ్ళ ప్రోటోకాల్ బ్రేక్ చేస్తే నా తప్పు. కానీ ఈ రోజు నేను అక్కడ ఏం జరిగింది, ఈ రోజు డ్రాట్ వచ్చే సమస్య, ప్రతి రైతుకి ఈరోజు సాగునీటికి నీళ్లు లేవు. రేపొద్దున తాగునీటికి కూడా గత 2 సంవత్సరాలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినారో ఆళ్లగడ్డ జనాలు మేము కల్లారా చూసాం ప్రతిపక్షంలో. మరి ప్రతి సంవత్సరము నీళ్ల ట్యాంకర్లు పెట్టి ఎన్ని సంవత్సరాన్ని ఈరోజు నీళ్లు అందించే ప్రయత్నం చేస్తాం. ఆ సమస్య ఆళ్లగడ్డ ప్రజలకి ఎస్పెషలీ సిరివెల్ల నుంచి చాగల్మరి వరకు ఎక్కడ కూడా నీటి సమస్య అనేది లేకుండా చూసుకోవాలని చెప్పి ఆ రోజు ఆళ్లగడ్డ జనాల తరపున ప్రజల తరపున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం మాత్రానికి వెళ్ళాను తప్ప ఏదో ప్రోటోకాల్ బ్రేక్ చేసే ఆలోచన కూడా నాకు లేదు. మరి అదే విధంగా ఈరోజు చూసుకుంటే ఏ ప్రోటోకాల్తో ఈరోజు నేను రైతుల కోసం వచ్చాను, ఏం ప్రోటోకాల్ ఉందని ఈరోజు అధికారులతో నేను మాట్లాడితే స్పందించే పరిస్థితి. అదే ప్రోటోకాల్తో నేను ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళడం జరిగింది. ఒకవేళ నేను వెళ్ళి అక్కడ కూర్చున్నందుకు కలెక్టర్ గాని అక్కడ ఉన్న సిబ్బంది గాని ఏమన్నా రూల్స్ అతీతంగా నేను కూర్చున్నానని భావిస్తే ఐ విల్ అబాండన్ బై ద లా. అది దాంట్లో నిజం ఉందని చెప్పి నేను అనుకోను. విజయ డైరీ అనేది ఒక ప్రైవేట్ బాడీ, దాంట్లో చాలా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో కూడా లేవనెత్తాము. కాకపోతే అది మ్యాక్స్ చట్టంలో ఉంది కాబట్టి దానికి తగ్గ రూల్స్ ని మేము ఫాలో అవ్వకుంటూ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అంటే నేను వారంలో అయిపోగొట్టుంది విజయ డైరీ, వారం కూడా పట్టేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అవుతాయి. కానీ ఏదున్నా ఒక సిస్టము, ఒక రూల్స్, ఒక పద్ధతి పాటించే మనం ముందరికి వెళ్ళాలని చెప్పి మా నాయకులు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఇంత టైం పద్ధతి ప్రకారం వెళ్తున్నాం. మీరు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని రోజులు దింపినారు, మా అబ్బాయి కదా ఉండింది, వారంలో దింపినారు. ఏ రూల్ పాటించలేదు, ఏ ఒక్క సిస్టమ్ ని బ్రేక్ చేసి ఆ రోజు విజయ డైరీ వాళ్ళు తీసుకున్నారు. కానీ కొద్దిగా లేట్ అయినా ఇబ్బందిగా ఉన్న ప్రతి రూల్, ప్రతి సిస్టమ్ ని ఫాలో అయ్యే రేపు పొద్దున విజయ డైరీ కూడా చైర్మన్ ని మార్చడం అనేది జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం. టెస్ట్ వచ్చాడు ఇప్పుడే
ముందు पूरे आ रहा निकाल ना కొంచెం సైడ్ ఓకేనా అక్కడ పెట్టాయినా అరే కట్ చేసి మీ సేవ ఐక్యత నంద్యాల జిల్లా మీ సేవ యూనియన్ నంద్యాల జిల్లా ఇట్లా చూడన్నా ఎవరైనా పేదలుచుకుంటే ముందుకు నా శ్యామన్న నువ్వు కూడా పోయినా నారా లోకేష్ గారికి నారా లోకేష్ గారికి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు నాకు కొంచెం సెల్లెనికి వెళ్తున్నా నారా లోకేష్ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి ఉపాధి కోల్పోయి సచివాలయం రావడంలో ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడినారు. నిన్నటి అసెంబ్లీ వేదికగా మన ఐటీ మినిస్టర్ గారు లోకేష్ సార్ గారు మా మీ సేవలందరికీ సర్వీసులన్నీ పునరుద్ధరిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆపరేటర్లందరినీ ఆదుకుంటామని చెప్పి మాకు ఒక భరోసా ఇవ్వడంతో మా ఆపరేటర్ల కుటుంబాల్లో ఒక వెలుగు వచ్చిందని చెప్తున్నాం. దానికి సంఘీభావంగానే మేము ఈరోజు లోకేష్ సార్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన ఫరూక్ సార్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడానికి ఈరోజు నంద్యాల జిల్లాలోని మీ సేవా కేంద్రాల నిర్వాహకులందరూ ఇక్కడికి తరలి వచ్చినారు. ప్రభుత్వము ఏ ప్రభుత్వం వచ్చినా మాకు న్యాయం చేయాలని, ఇప్పటి కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేసింది కాబట్టి మేము ఈ టీడీపీ గవర్నమెంట్కి రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే మీ సేవ మొత్తం మన కర్నూలు నంద్యాల జిల్లా అంతా మీ సేవ డీలర్స్ ఇక్కడ రావడం జరిగింది. నిన్ననే నాకు కాల్ చేశారు సామన్న ఇట్లా ఒక ప్రోగ్రామ్. ఎందుకంటే నిన్ననే మన అసెంబ్లీ సాక్షిగా మన నారా లోకేష్ గారు, ఐటీ మినిస్టర్, ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నిన్న అనౌన్స్ చేశారు. అది లాస్ట్ టైం కూడా మన నంద్యాల పాదయాత్రలో జరిగేటప్పుడు ఇక్కడనే మన నంద్యాలలోనే వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దాదాపు మీ సేవ చాలా అంటే చాలా సేవ చేసింది. ఇది ఇట్లాంటి వ్యవస్థని క్లోజ్ చేశారు లాస్ట్ 5 years లో ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. దాదాపు చాలా మంది ధర్నాలు చేశారు, రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తే కూడా ఆ గవర్నమెంట్ ఏమి వినలేదు. దాని తర్వాత మన లోకేష్ గారు వచ్చి బాధ తెలిసి ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే స్టార్ట్ చేస్తామన్నారు. నిన్న అనౌన్స్ కూడా చేశారు. ఖచ్చితంగా దీనివల్ల చాలా మందిని ఎవరెవరు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోయినారు. ఖచ్చితంగా దాదాపు 10,000 మంది ఎంప్లాయీస్ ఉంటే దాదాపు 1,00,000 మంది ఇల్లు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దీన్ని మీ సేవ వల్ల నడిచేది. ఖచ్చితంగా నేను అనుకునే ప్రకారం ఒక 1-2 months 1 month లోపలనే ఆర్డర్స్ వచ్చేస్తాయి. ఖచ్చితంగా మళ్ళీ మీ సేవ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దీనికోసం ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ కానీ
మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నంద్యాలలో మన ఫారూక్ గారు కానీ, మన మొత్తం కౌన్సిలర్స్ కానీ, వార్డ్ ఇన్ఛార్జెస్ కానీ అందరూ ఖచ్చితంగా మీ సేవ వాళ్ళతో ఎంబడే ఉంటారని కోరుకుంటూ సెలవు చేసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. మీరు పోతున్నప్పుడు బాగానే ఉంటుంది, మీరు పోయిన తర్వాత రైతులు ఎక్కడైనా రైతులు కొంతమంది వంతున్నప్పుడు మీరు పైన కూడా మాకు సహకారం చేయాలి. ఇప్పుడు మా వంతు ఇచ్చి ఈడ నీళ్ళే ఆడ పైన ఎత్తుతే నీళ్ళు రావడం లేదు సార్. మనం ఎందుకు ఇప్పుడు ఎత్తున్నాయా అంటే ఇప్పుడు మన నంద్యాలకు మా సబ్ డివిజన్ పరిధిలన్నీ ఇంచే ఉన్నాయి సార్. అయితే పైన కొన్ని 2 అడుగులు ఉండేవి, అడుగు అట్లా ఎత్తి పెట్టినాం. అవి కూడా కంట్రోల్ అయితే కానీ మనకు మెయిన్ సంతదూటూరు నుంచి కొన్నాపురం వరకు కంట్రోల్ అయితే కానీ నిన్న 3 రాత్రి సార్ చెప్తాడు అంటే నువ్వు సార్ కింద చెప్తే నువ్వు కూడా ఒక రైతువే, కిందున్న వాళ్ళందరూ వరకు రైతులే. రైతుల కోసమే ఇక్కడ ఒక నిమిషం నీ వంతు వచ్చినప్పుడు మీరు నీళ్లు తీసుకోపోండి. మా వంతు వచ్చినప్పుడు ఆలగట్టు చివరి ఐకట్టు వరకు నీళ్లు రావాలా? మీరు మధ్యలో ఎత్తడానికి వీలు లేదు. మీరు మా వంతు వచ్చింది ఈ రోజు నుంచి, నిన్న మార్నింగ్ నుంచి 24 వరకు మా వంతు. 24 వరకు నువ్వు డూములు ఎత్తడం కానీ ఎవరినైనా బెదిరిస్తే నీ మీద కేసులు వేస్తానని చెప్తున్నా. అందరూ రైతులే. ఇద్దరి మీద కేసులు ఆయన ఎత్తినట్టు నాకు ఫోన్ చేయి, అర్థమైందా? ఇంకొకసారి కింది వంతు వచ్చినప్పుడు మీరు ఎత్తితే మాత్రం ఎవరికి మర్యాద ఉండదు. చాలా స్ట్రిక్ట్ గా చెప్తున్నాను నేను. నువ్వు రైతు బాగానే ఉంది, అక్కడ ఉన్న వాళ్ళు వంతప్పుడు ఎత్తుకో, మా వంతప్పుడు నీకేం పని? మీ వంతు ఇప్పుడు మీ వంతు వచ్చినప్పుడు మీరు ఎత్తాలా, పక్క వంతులు వచ్చినప్పుడు మీరు అధికారులు అదే కదా మీ డ్యూటీ. మీరు కనుక ఎవరైనా వచ్చి బెదిరించారని చెప్పి మీరు కనుక వస్తే నేను సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాను. ఎందుకంటే కింద వంతు మీకు ఇక్కడ బాగానే ఉన్నాయి నీళ్లు, మీరు 27 బ్లాక్ వచ్చిరండి, చుక్క నీళ్ళు లేవాడ. రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ రైతులు నష్టపోయి అక్కడ రైతులు బాగుపడాలని కాదు, అందరికీ సమానంగా నీళ్లు రావాలా. అందుకోసమే వచ్చింది. మీకు ఇంకోసారి ఇట్లాంటి యూజ్లెస్ ఫెలోస్ ఎవరైనా వచ్చి మీకు గేట్లు ఎత్తి వాళ్ళు బెదిరిస్తే మీ సార్కి చెప్పండి, మీరు ఇమ్మీడియట్ గా నాకు చెప్పండి. ఇలాంటి ఏది మీరు అసలు ఎంకరేజ్ చేయడానికి క్వశ్చనే లేదు. ఎవడండి వాడు తాగి వస్తే మీరు అధికారులు, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ, వాడు బెదిరిస్తే నువ్వు ఎట్లా బెదిరిపోతావు? నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ, నువ్వు ఎట్లా ఎత్తున్నారు? ఎప్పుడు ఎత్తున్నారు? డీగరేది మన నైట్ మా వంతు స్టార్ట్ అయినప్పుడు ఎవ్వరు ఎత్తడానికి లేదు. మీకు అలాంటి ఇష్యూ ఏమన్నా రేజ్ చేస్తే మీరు అధికారులకు చెప్పండి, అధికారులతో మేము మాట్లాడతాం. కింది వంతు వచ్చినప్పుడు ఆ ఇక్కడ చివరి ఆయకట్టు వరకు నీళ్లు పోవాలా. సిస్టమ్ ఇక్కడ ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నారు. పైకి నీళ్లు వస్తున్నాయి, కింది వంతుకి నీళ్లు రావాలి. అదే సిస్టమ్ ఫాలో అవ్వండి. మీకు ఏమన్నా ఒత్తిడి వస్తే మాకు చెప్పండి, మేము మాట్లాడతాం అధికారులతో. కానీ పై ఎవరున్నా కూడా అర్థమవుతుందా? We can draw 400 cusecs of water
అక్కడ మీరు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను, మీరు కూడా రండి. అక్కడ నేను ఇసుక సంచులు అవన్నీ నేను అరేంజ్ చేపిస్తాను. ఇమ్మీడియట్ గా వేసి 300 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ మీరు ఇక్కడ డైవర్ట్ చేసి లాస్ట్ వరకు వదిలితే ఇవన్నీ మీరు చూసుకోవాలి. మీరు ఇక్కడ డీఈతో కోఆర్డినేట్ చేసుకోండి. నేను ఇక్కడ డీఈకి చెప్తాను, ప్రతి లస్కర్ ప్రతి గంటకి మీకు ఫోటో పంపించాలి ఇక్కడ మానిటర్ చేస్తున్నట్టు. ఇక్కడ నుంచి అన్ని ఇక్కడ నుంచి అన్ని ఓపెన్ చేయాల్సిందే కదా. ఇక్కడ మీకు వస్తే ప్రాబ్లం ఉండదు. లెవెల్ పెట్టాలి బాబు, 5 నుంచి లెవెల్ పెట్టి 28 నుంచి ఈ లాక్ వరకు ఏ తూము ఓపెన్ అవ్వకూడదు. చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వెళ్ళేంత వరకు ఏ తూము ఓపెన్ కాకూడదు. అది నేను డిఈ గారికి చెప్తాను, ఈ గారితో కూడా మాట్లాడతాను. ఇఫ్ దిస్ ఫేస్ టు హ్యాపెన్ నేను ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తాను. సార్ నిన్న మేమందరం కలిసి దగ్గర వన్ థింగ్ వెరీ క్లియర్ సార్, మీరు చెప్పే మాటలు బట్టి ఇప్పుడు మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. మీరు నాకు రెండు ప్రగాఢమైన ఇష్యూస్ రెండు ఉన్నాయి. ఒకటి, నంద్యాలలో సంబంధించిన డిఈ గారికి మీరు చాలా స్ట్రిక్ట్ గా చెప్పి ప్రతి డూమ్ క్లోజ్ చేసి 27th బ్లాక్ వరకు నీళ్ళు వెళ్ళాలి. అది లస్కర్లు ఖచ్చితంగా ప్రతి గంటకి మీరు అక్కడ ఉండి వాళ్ళు క్లోజ్ చేసినట్టు, వాళ్ళు మానిటర్ చేసినట్టు మీకు ఫోటోలు పంపించారా? సరే. లేదా ఇక్కడ ఏమవుతుందంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి తాగేసి బెదిరించి ఓపెన్ చేయండి అనే పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. అదైతే జరగకూడదు. నంబర్ 1. నంబర్ 2, నేను తెలుగుగా ఈ గారితో కూడా మాట్లాడాను. వారు మనకి 300 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు నేను షుగర్ కేన్ సూవేజ్ దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 300 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ మనకు వస్తే మాకు ఇక్కడ 5 అడుగులు కనిపిస్తుంది. ఇక్కడ 5 అడుగులు కనిపిస్తే మాకు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వెళ్తాయి. సో ఇప్పుడు నాకు అక్కడ మీరు ఎవరినైనా, ఇప్పుడు నేను అక్కడే నేనే ఇసుక శాండ్ల బ్యాగులు కూడా అరేంజ్ చేస్తాను. మీ డిఈ గారు వస్తారు, ఇప్పుడు మా డిఈ గారు అక్కడ అడ్డేస్తే అక్కడ ఒక 300 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డ్రా చేసుకో. సార్, ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ, ఇఫ్ ఎట్ ఆల్ సొంత జుట్టూరు నుంచి ఇక్కడ 16th బ్లాక్ వరకు ఏ టూమ్ ఓపెన్ అయినా నేను ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తాను. బికాజ్ ఐఎమ్ టెలింగ్ యూ వెరీ స్ట్రిక్ట్లీ, 27th బ్లాక్ లో చుక్క నీళ్ళు లేవు. చాలా ఇబ్బందిగా ఉంది. ఐ అండర్స్టాండ్ బట్ ఐ వాంట్ యూ ప్లీజ్, ఇక్కడ సొంత జుట్టూరు నుంచి 16వ బ్లాక్ వరకు ఐ అండర్స్టాండ్. ఇక అందుకే ఒక సిస్టమ్ పెట్టారు కదా. ఒక సిస్టమ్ పెట్టారు కదా. పై వంతుకి కింద వంతుకి కొద్ది రోజులు సిస్టమ్ పెట్టారు కదా. అదే సిస్టమ్ ఫాలో అవ్వండి, నేను కాదన్నట్లా. కానీ ఆ సిస్టమ్ కరెక్ట్ గా ఫాలో అవుతాడు చూడండి. తెలుగంగ దగ్గర నుంచి వాటర్ డ్రా చేస్తున్నామా మనం? నేను డిఈ గారితో మాట్లాడతాను, మీరు డిఈ గారితో మాట్లాడి చాలా స్ట్రిక్ట్ గా ఇక్కడ ఎక్కడ టూమ్ ఓపెన్ చేయండి కొంచెం చూసుకోండి. ఓకే.
ఈ సంవత్సరము వర్షాలు తక్కువ పడిన కారణంతో ఈరోజు నీళ్లు తక్కువయ్యి ఆళ్లగడ్డ ఈ చివరి ప్రాంతాల్లో ఉన్న రైతులు ఎంతో నీళ్లు లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి నీళ్లు తక్కువ ఉన్న వర్షాలు పడకపోయినా కూడా ఉన్న కాస్త బంత నీళ్లు కూడా సమానంగా ప్రతి రైతుకు అంది ప్రతి ఒక్కరికి ఉన్న నీళ్లతో న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వము మా పైన ఉంది. కాబట్టి ఈరోజు ఆళ్లగడ్డ నుంచి నంద్యాల వరకు మొత్తము కట్టంతా చూసుకొని ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఇట్లాంటి సైఫన్ కానీ సిల్ట్ కానీ ఎక్కడెక్కడ ఫామ్ అవుతుంది, ఎక్కడ ఎందుకు నీళ్లు రావట్లేదని చెప్పి కట్టు మొత్తం చూసుకొని రావడం జరిగింది. మరి అదే విధంగా మీ అందరు చూసినట్టే భూమా అఖిలప్రియ గారు ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడి మరి ముచ్చుమరి నుంచి నీళ్ళు ఈరోజు మనం కేసీ కెనాల్ వరకు డ్రా చేసుకుంటున్న అవకాశం. అదే విధంగా ఈరోజు తెలుగు గంగా కాలువ నుంచి కూడా ఈరోజు వారిని కూడా రిక్వెస్ట్ చేసుకొని ఈరోజు సొంత చుట్టూరు నుంచి మరి 16th బ్లాక్ నుంచి చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకెళ్లాలంటే కొద్దిపాటుగా తెలుగు గంగా నుంచి కూడా మనం నీళ్లు తీసుకోవాల్సిన పరిస్థితి. అందుకే షుగర్ కేన్ సూవేజ్ నుంచి కూడా మనము కొద్దిగా క్యూసెక్లు వాటర్ తీసుకొని చివరి బ్లాక్ అంటే 27 బ్లాక్ వరకు ఈరోజు నీళ్లు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. మరి రైతులు ఎక్కడున్నా ఈరోజు రైతులకి రాజకీయాలకి పక్కన పెడితే రాష్ట్రంలో ప్రతి రైతు బాగుపడాలి. మరి ముఖ్యంగా మన జిల్లాలో ఆళ్లగడ్డ కానీ నంద్యాల కానీ బనియాన్పల్లె కానీ ఎక్కడైనా ప్రతి రైతుకి కూడా ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఊరికి కూడా సమానంగా నీళ్లు పోవాలని చెప్పి ఈరోజు మా ఈ ప్రయత్నము. మరి దాంట్లో భాగంగానే కట్టంతా చూసుకుంటూ వచ్చాము. ఖచ్చితంగా ప్రభుత్వము అధికారులు కలిసి పనిచేస్తే ఉన్న నీటితో చేయగలిగిన న్యాయం కూడా ప్రతి రైతుకి మనం చేయొచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను. మా చేతుల్లో ఉండే ప్రతి ప్రయత్నము ఈరోజు మేము చేయడం జరుగుతుంది. మరి భూమా అఖిలప్రియ గారు విజయవాడలో మాట్లాడి ఈరోజు అక్కడ కూడా అధికారులను పిలిపించుకొని మాట్లాడి అసెంబ్లీలో కూడా మాట్లాడి ముచ్చుమరి నుంచి 4వ బ్లాక్ కూడా ఓపెన్ చేపిస్తే మరి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వెళ్లే అవకాశము ఆ ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు నాకు ఏ ప్రోటోకాల్ ఉందని చెప్పి నేను రైతుల కోసం వచ్చినాను. ఆ రోజు కూడా నేను ప్రోటోకాల్ ఇవన్నీ పక్కన పెడితే మీరు చట్టపరంగా కూడా చూసుకున్నా నేనేం తప్పు చేయాల. వేరే వాళ్ళ ప్రోటోకాల్ బ్రేక్ చేస్తే నా తప్పు. కానీ ఈరోజు నేను అక్కడ ఏం జరిగింది, ఈరోజు డ్రాట్ వచ్చే సమస్య, ప్రతి రైతుకి ఈరోజు సాగునీటికి నీళ్లు లేవు. రేపు పొద్దున తాగునీటికి కూడా గత 2 సంవత్సరాలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినారో ఆళ్లగడ్డ జనాలు మేము కల్లారా చూసాం ప్రతిపక్షంలో. మరి ప్రతి సంవత్సరము నీళ్ల ట్యాంకర్లు పెట్టి ఎన్ని సంవత్సరాన్ని ఈరోజు నీళ్లు అందించే ప్రయత్నం చేస్తాం. ఆ సమస్య ఆళ్లగడ్డ ప్రజలకి ఎస్పెషలీ సిరివెల్ల నుంచి చాగల్మరి వరకు ఎక్కడ కూడా నీటి సమస్య అనేది లేకుండా చూసుకోవాలని చెప్పి ఆ రోజు ఆళ్లగడ్డ జనాల తరపున ప్రజల తరపున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం మాత్రానికి వెళ్ళాను తప్ప ఏదో ప్రోటోకాల్ బ్రేక్ చేసే ఆలోచన కూడా నాకు లేదు. మరి అదే విధంగా ఈరోజు చూసుకుంటే ఏ ప్రోటోకాల్తో ఈరోజు నేను రైతుల కోసం వచ్చాను, ఏం ప్రోటోకాల్ ఉందని ఈరోజు అధికారులతో నేను మాట్లాడితే స్పందించే పరిస్థితి. అదే ప్రోటోకాల్తో నేను ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళడం జరిగింది. ఒకవేళ నేను వెళ్ళి అక్కడ కూర్చున్నందుకు కలెక్టర్ గానీ అక్కడ ఉన్న సిబ్బంది గానీ ఏమన్నా రూల్స్ అతీతంగా నేను కూర్చున్నానని భావిస్తే ఐ విల్ అబెండన్ బై ద లా. అది దాంట్లో నిజం ఉందని చెప్పి నేను అనుకోను. విజయ డైరీ అనేది ఒక ప్రైవేట్ బాడీ, దాంట్లో చాలా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో కూడా లేవనెత్తాము. కాకపోతే అది మ్యాక్స్ చట్టంలో ఉంది కాబట్టి దానికి తగ్గ రూల్స్ ని మేము ఫాలో అవ్వకుంటూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అంటే నేను వారంలో అయిపోగొట్టుంది విజయ డైరీ, వారం కూడా పట్టేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అవుతుంది. కానీ ఏదున్నా ఒక సిస్టమ్, ఒక రూల్స్, ఒక పద్ధతి పాటించే మనం ముందరికెళ్లాలని చెప్పి మా నాయకులు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఇంత టైము పద్ధతి ప్రకారం వెళ్తున్నాం. మీరు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని రోజులు దింపినారు, మా అబ్బాయి కదా ఉండింది, వారంలో దింపినారు. ఏ రూల్ పాటించలేదు, ఏ ఒక్క సిస్టమ్ ని బ్రేక్ చేసి ఆ రోజు విజయ డైరీ వాళ్ళు తీసుకున్నారు. కానీ కొద్దిగా లేట్ అయినా ఇబ్బందిగా ఉన్న ప్రతి రూల్, ప్రతి సిస్టమ్ ని ఫాలో అయ్యే రేపు పొద్దున విజయ డైరీ కూడా చైర్మన్ ని మార్చడం అనేది జరుగుతుందని చెప్పి తెలియజేసుకున్నాను.
రాజు ఎందుకంటారా వస్తున్నా కిందికి రా జనరల్ బాబు జనరల్ బోర్డు పైకి తీసుకోమని జెండా పట్టు పైకి జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్. ఎవరైతే ఈ కార్యక్రమానికి పాల్పడినారో వాళ్ళని శిక్షించాలి. లేదంటే ఇది ఘర్షణలకు దారితీస్తుంది. ఏదైనా సరే పోలీసులు కనుక సరైన చర్య తీసుకోకుంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరు ఉండారో మీద చర్యలు తీసుకునే కార్యక్రమం అవుతుంది. కాబట్టి నేను ఈరోజు డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి కానీ చెప్తున్నాను, మీరు ఏదైనా సరే నిష్పక్షపాతంగా దీని మీద ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవాలి. రెండోది నేను గవర్నమెంట్లో కూడా చెప్తున్నాను, ఈరోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని కక్ష సాధింపులు ప్రజలు మీకు ఇచ్చింది అధికారాన్ని ఇచ్చినది మీరు ఏదో అభివృద్ధి చేయమని ఇచ్చినారు. కానీ రెడ్ బుక్ రాజ్యాంగాలు లేకుంటే దాడులు, పోలీస్ కేసులు, ఇట్లా విగ్రహాలను ధ్వంసం చేయడము ఇవన్నీ అనాగరికమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ఇటువంటి కార్యక్రమాలు మానుకోకుంటే ప్రజలే గవర్నమెంట్ మీద తిరగబడే రోజు ప్లేస్ చేయకుండా ప్లాంట్ చేయకుండా తప్పకుండా ఎవరైతే ఈ తప్పుకు పాల్పడినారో, ఈ దుర్మార్గానికి పాల్పడినారో వాళ్ళు తప్పకుండా శిక్షించబడాలి. రాబోయే కాలంలో మళ్ళీ తెలుగుదేశం మళ్ళీ అధికారం అనేది శాశ్వతం కాదు. ఇదే పరిస్థితులు రేపొద్దున పునరావృతం కావచ్చు. మా కూరంలో ప్రస్తుతానికైతే ఇటువంటి సంఘటనలు ఎక్కడా కూడా జరగలేదు, ఇది మొదటిది. కానీ ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు మీరు చేసే పనికి రేపు పొద్దున భవిష్యత్తులో ఈరోజు మీరు చేసేటువంటి అట్రాసిటీస్ ఏవైతే ఉన్నాయో దుర్మార్గాలకి భవిష్యత్తులో రెండింతలు అనుభవించే పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ. అంటే వాంటెడ్లీ చేసిండొచ్చా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కానీ లేకుంటే పేరు కానీ ఎక్కడ ఉండకూడదనే ఒక ఆలోచనతో, ఒక దురుద్దేశంతో ఈ యొక్క ఘటనకు పాల్పడిండొచ్చా? అదే మేము కూడా అదే భావిస్తున్నాం. ఎందుకంటే కోడుమూరు నియోజకవర్గం చాలా ప్రశాంతమైనది, మునిపోయినట్టు ఇటువంటి ఘటనలు జరగలేదు. కానీ ఇవి గత 9 నెలల్లో కోడుమూరులో కూడా విపరీత పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ విపరీతమైన పరిస్థితులు, ఎన్నడూ లేని పరిస్థితులు చూస్తున్నాం. తప్పకుండా వాళ్ళ పనే ఉంటుంది. ఇక్కడ ఏదో తెలుగుదేశం పార్టీ ఏదో గాలివాటంలో గెలిచింది, దాన్ని ఏదో ఇది వాళ్ళ నాయకుల యొక్క కృషి అనో లేకుంటే కార్యకర్తల యొక్క కృషి అనో అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇదేదో ప్రజలకు కొన్ని పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ఏ విధంగా జరిగింది అదే విధంగా కూడా ఇక్కడ కూడా జరిగింది, దాన్ని ఏదో వాళ్ళు బలపరుచుకుంటున్నారు. ఆ ఉద్దేశంతో లేనిపోనివన్నీ చేసుకుంటూ పోతా ఉన్నారు. ఎన్నడూ చాలా ప్రశాంతమైన నియోజకవర్గం, ఇటువంటివన్నీ చేసుకుంటూ పోతా ఉన్నారు. తప్పకుండా వాళ్ళు వీటన్నిటిని కూడా ఫుల్ స్టాప్ పెట్టాలా. నేను నిన్న కూడా మొన్న వేరే వెల్దుర్తి మండలంలో గ్రామంలో చూశాను. ఒక నాయకుడు ఎల్బండ అనే గ్రామం, లక్ష్మీనగరం అనే గ్రామంలో తన సొంత ఖర్చుతో మన ఆర్బీకే సెంటర్కు జగన్మోహన్ రెడ్డి గారి విగ్రహాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని పెట్టారు. ఎలక్షన్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ మాత్రమే తీసేసి మిగతా అంతా కూడా అట్లే పెట్టారు, ఆ బిల్డింగ్ అంతా కూడా. కానీ నిజంగా చాలా హాస్యాస్పదం ఇవన్నీ కూడా.
జగన్మోహన్ రెడ్డి గారిని కానీ రాజశేఖర రెడ్డి గారిని కానీ ఒకవేళ ఈ విగ్రహాల పరంగా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు, లేకుంటే ఏదో శిథిలావస్థకు తీసుకురావచ్చు, కానీ ప్రజల హృదయాల్లో వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఉన్నారు. వాళ్ళని ఎప్పటికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా వాళ్ళిద్దరిని కూడా మతికి పెట్టుకునే విధంగా ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటాం. చెప్పండి, అంటే ఎట్లా ఉంటుంది అంటే అందరికీ నమస్కారం అండి. మన ఇండియా గెలిచినప్పుడు ఛాంపియన్ ట్రోఫీలో ఆ రోజు ఏమంటే కొంతమంది ఆనందంతో టపాకాయలు పేల్చారు. అది ఏమంటే బై మిస్టేక్ ఒకటి బాణసంచా వచ్చి కన్నుకి తగిలి పాపం మా కన్ను మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అంటే ఇది ఏమంటే ఒక యాక్సిడెంట్ ఇష్యూ, కానీ మన ఏమంటే మొత్తం ఐసైట్ పోయింది. మనం హాస్పిటల్ కూడా పోయి కలిసడం జరిగింది, డాక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. ఇక ఫ్యూచర్లో కూడా ఇంకా ఏమన్నా వీళ్ళ ఐసైట్ది ఏమన్నా మన అవకాశం ఉంటే ఖచ్చితంగా మేమంతా కానీ మన ఏమంటే మన ఫరూక్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వాళ్ళ కూడా ఏమన్నా ముందుకు ఉంటే కూడా హెల్ప్ చేస్తానని అన్నారు. ఇక్కడికి ఇంకా ఏమన్నా ఈ ఇష్యూస్ ఏమన్నా ఇంకా ఫ్యూచర్లో వీళ్ళకి ఏమన్నా ఇంకా ఇబ్బంది పడి ఉంటే కూడా ఖచ్చితంగా మేమంతా కలిసి మేము కానీ మా టీం కానీ మొత్తం కలిసి వీళ్ళకి అండంగా నిలబడతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నమస్కారం. నాకు కంటికి బతలినందుకు నాకు హాస్పిటల్ చేసిస్తున్నారు ఫిరోజన్న వాళ్ళు, నాకు నిలబడి వాళ్ళు న్యాయం చేస్తున్నారు. నాకు ఫిరోజన్న నిలబడి హాస్పిటల్కి వచ్చి చూసి న్యాయం చేస్తున్నారు. నాకు కంటి చూపు నాకు బాగా చూస్తున్నారు వాళ్ళు ఫిరోజన్న వాళ్ళు. దయచేసి ధన్యవాదాలు అందరికీ. ఈ నెల 9వ తేదీన ఛాంపియన్ ట్రోఫీ అనే ఒక మ్యాచ్ జరగడం వల్ల కొంతమంది అబ్బాయిలు దానిని గెలుపు ఆనందాలు సంతోషంలో గెలుపుని పటాకాయలతో కాల్చుకోవడం జరిగింది. దృశ్యంలో మన మాబషా అనే వ్యక్తికి కన్ను పోవడం జరిగింది. దానివల్ల ఫిరోజ్ అన్న ఎంబడే స్పర్శించి దానికి మన హాస్పిటల్లో పోయి ఆయనను మొత్తం ట్రీట్మెంట్ చూసి ఇప్పుడు ఫిరోజ్ అన్న గారి ఆధ్వర్యంలో ఆయనకు న్యాయం చేయడం జరిగింది. దీనికి మేము ఫిరోజ్ అన్న గారికి మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాం. రూల్స్ ప్రకారమే విజయపాల డైరీ చైర్మన్ మారుస్తాం. నంద్యాలలో నారా లోకేష్ కు పాలాభిషేకం. రైతుల సాగునీటి కోసం ఫీల్డ్లోకి దిగిన భూమా విఖ్యత్ రెడ్డి గారు. కోడుమూరులో వైఎస్ఆర్ విగ్రహం దగ్ధం, తీవ్రంగా ఖండించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి. క్రికెట్ సంబరాల్లో కంటిచూపును కోల్పోయిన మాబాషా కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేసిన ఎన్ఎండి ఫిరోజ్.